నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించెన్. We follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మహాగణుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా జీవవాక్కులను ధ్యానించడానికి సిద్ధపడుతుండగా నీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మా తలంపులు కాకుండా నాయన తండ్రి, నీ ఉద్దేశ్యములను తెలుసుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వింటున్న నీ పిల్లలకు నాయన వివేచనను అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరిచి నాయన మా అందరితో నీవే మాట్లాడమని ప్రాధేయపడుతున్నాం. ఈ మాటలు నాయన మా హృదయములో నాయన ఫలింపజేసుకొని నీ కొరకు బ్రతుకున్నట్లుగా నాయన నీ నడిపింపును అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని చక్కటి సంగతులు మనం అందరము కలిసి ధ్యానిద్దాం. భూమిపై బ్రతుకుతున్న ప్రతి మనిషి తాను బ్రతకటం కొరకు, అనగా జీవనోపాధి కొరకు ఏదో ఒక పని చేసుకుంటాడు. ఆ పనికి ఫలాన్ని ఈ భూమిపైనే పొందుకోవాలని కోరుకుంటాడు. ఇందులో రోజువారీ వేతనాలు తీసుకునే కూలివారి దగ్గర నుంచి సంవత్సరానికి వేతనాన్ని తీసుకునే వారి వరకు మనకు కనబడుతూనే ఉంటారు. ఎందుకంటే కొంతమందికి ఏ రోజు డబ్బులు ఆ రోజే తీసుకుంటారు, కొంతమంది వారానికి ఒకసారి తీసుకుంటారు, మరికొద్ది మంది నెలకొకసారి జీతం రూపంలో తీసుకుంటారు, మరికొద్ది మంది ప్యాకేజెస్గా సంవత్సరానికి ఎంత అని తీసుకుంటారు. అంటే మన కష్టానికి ప్రతిఫలాన్ని మనం కోరుకుంటున్నాం. ఆ ప్రతిఫలాన్ని డబ్బు రూపేణా, జీతపు రూపేణా మనం తీసుకుంటూ మన జీవనోపాధిని ముందుకు తీసుకుని వెళ్తుంటాం. అలాగే దేవుని పిల్లలైన మనం కూడా దేవుని కొరకు కష్టపడుతున్నాం, దేవుని కొరకు ఎన్నో చేస్తున్నాం. అలాంటప్పుడు దేవుడు కొరకు చేస్తున్న దానికి కూడా ఫలాన్ని ఇక్కడే పొందుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. ఫలాన్ని ఇక్కడే పొందుకోవాలన్న ఆలోచనతో మనం ఉండగలిగితే ప్రియమైన వారలారా, ఆ తర్వాత ఫలము రాదు ప్రియమైన వారలారా. మరి దేవుడు ఇక్కడే ఫలాన్ని ఇవ్వకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎప్పుడు దేవుడు ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాడో అది మనం ఎరిగి ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి,
ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1 వచనం. ప్రతి దానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి సమయము కలదు అన్నాడు. దేవుని కొరకు మనం కష్టపడుతున్నప్పుడు, దేవుని కొరకు మనం త్యాగం చేసినప్పుడు, ఆయన సేవలో మనం శ్రమలను అనుభవిస్తున్నప్పుడు, ఫలాన్ని మనం ఇక్కడే పొందుకోకుండా, ఆ ఫలాన్ని దేవుని చేతుల్లో నుంచి పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన కష్టానికి ఫలాన్ని దేవుడు మనకివ్వాలి. దేవుడు మనకివ్వటానికి సమయమున్నది ప్రియమైన వారలారా. లోకంలో మీరు చూడండి, నెలకొక్కసారి జీతం తీసుకుంటారు. ఆ టైంలోనే. అలాగే సంవత్సరానికి ఒక్కసారి జీతం తీసుకునేవారు కూడా ఉన్నారు ప్రియమైన వారలారా. అలాగే విత్తనాలను మీరు గమనించండి, భూమిలో పెడతాం. అది ఫలాలు కావాలంటే సమయాన్ని తీసుకుంటుంది. ఒకవేళ విత్తనాన్ని తీసివేస్తే ఫలాలుండవు. ఆ విత్తనము మొలకెత్తి వృక్షమై ఫలాలనివ్వటానికి టైం పడుతుంది ప్రియమైన వారలారా. మనం కూడా మన దగ్గరుంటున్న డబ్బుల్ని బ్యాంకులో దాచుకుంటాం. దాచుకొని వెంటనే తీసుకున్నాం అనుకోండి, మరలా అంతే సొమ్ము తీసుకోగలం. కానీ కొన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ డిపాజిట్‌గా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ తరువాత మనం దాచుకున్న మొత్తము కంటే ఎక్కువ మొత్తాన్ని మనం పొందుకోగలం. అంటే సమయము గతించిన కొలది ప్రతిఫలములో శ్రేష్టత అనేది ఉంటుంది. ప్రతిఫలములో ఎక్కువ మనం పొందుకోగలం అని మనకు అర్థమవుతుంది. ఇదే సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలోనికి తీసుకొని వెళ్ళి మనం ఆలోచించగలిగితే, చాలా సందర్భాలలో మనం చేసిన దానికి ఇక్కడే ప్రతిఫలాన్ని పొందుకోవాలని మనం ఆలోచిస్తుంటాం. ఎలా? పదవి రూపేణా. ఇదిగో నేనిది చేసినందుకు నాకా పదవిచ్చారు. లేదా సన్మానాల రూపేణా. మనం దేవుని కొరకు కష్టపడినప్పుడు మనల్ని సన్మానించారనుకోండి, మన కష్టానికి ప్రతిఫలాన్ని మనం ఇక్కడే పొందుకున్నాం. లేదు ఒక గుర్తింపు. ఇదిగో నేనింత కష్టపడుతున్నాను, నన్నెవరు గుర్తించటం లేదు అంటే ఫలాన్ని మనం ఇక్కడే కోరుకుంటున్నాం ప్రియమైన వారలారా. ఏదో ఒక మేలు ఎదుటివారు మనకు చెయ్యాలి అని ఆశపడటం. నేనిది చేశాను గనక మీరు నాకిది చెయ్యండి అని. అంటే మనం చేస్తున్న సేవకు, మన కష్టానికి, మన త్యాగానికి ఫలాన్ని ఇక్కడే ఆశిస్తే చిన్న చిన్న వాటితోనే పోతుంది ప్రియమైన వారలారా. కానీ ఫలాన్ని దేవుడు మనకివ్వాలి అని ఆలోచించగలిగితే, దేవుడు బ్రతికున్నప్పుడు మనకివ్వటం కంటే తర్వాత మనకివ్వటం అనేది మనకు చాలా ప్రయోజనకరం ప్రియమైన వారలారా. అందుకే మన సేవా ఫలాన్ని పరలోకంలో మనం దాచుకుంటున్నాం. భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు అన్నాడు. మరి ఎక్కడ ధనాన్ని కూర్చుకోవాలంటే పరలోకంలో అన్నాడు. మీరు వాస్తవమైన ధనమును సంపాదించుకొను నిమిత్తము, వాస్తవమైన జీవము సంపాదించుకొను నిమిత్తము సత్క్రియలు అను ధనము గలవారై ఉండాలి. అంటే మన పనులకు పరలోకంలో మనం కూర్చుకుంటున్నాం. దేవుడు మనకు ఎప్పుడు ఇవ్వాలి ప్రతిఫలాన్ని అని కోరుకుంటున్నాడో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీయూ లేదు గనుక నీవు ధన్యుడవు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను. ఇక్కడ రాత్రి విందును కానీ, పగటి విందును కానీ నువ్వెప్పుడైనా చేసినప్పుడు మరలా నిన్ను పిలిచే వారిని నీవు పిలవద్దు అన్నాడు. నువ్వు వారిని పిలిచావు. వారు నిన్ను పిలిచారు. ప్రతిఫలాన్ని నువ్వు పొందుకున్నావు కదా! కానీ కుంటివారిని, అంగవిహీనులను, నిన్ను పిలవని వారిని నీవు పిలిచి నువ్వెందిచ్చావనుకో, వారు నీకు ప్రత్యుపకారము చేయలేరు గనుక దానిని బట్టి దేవుడు నీకు ప్రత్యుపకారాన్నిస్తాడు. ఎప్పుడంటే నీతిమంతుల పునరుత్థానమందు అన్నాడు. ఇప్పుడే పొందుకుంటే చిన్నదానితో అయిపోతుంది. కానీ ఫలాన్ని తర్వాత పొందుకోవాలని ఆలోచించగలిగితే గొప్ప ఫలాన్ని పొందుకుంటాం. నీతిమంతుల పునరుత్థానము నా ప్రియమైన వారలారా. నీతిమంతుల పునరుత్థానమున మనం గొప్ప ఫలాన్ని పొందుకుంటాం. అందుకే ఎప్పుడు మన సేవలో మన కష్టానికి
ఇక్కడే ఫలాన్ని మనం ఆశించకూడదు. చాలామంది ఇక్కడే ఫలాన్ని ఆశించి దేవుడిచ్చే ఫలాన్ని కోల్పోతున్నారు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు ఆ విషయాన్ని కూడా మనతో మాట్లాడుతూ మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి వచనమును చూడండి దయచేసి. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చెయ్యకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడే ఫలాన్ని మీరు ఆశిస్తున్నారు అంటే దేవుడు ఫలాన్ని ఇవ్వడు అంటున్నాడు. ఇంకా చూడండి 2వ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎందుకంటే నీ గురించి ఘనతగా చెప్పబడింది. అంటే నువ్వు ఫలాన్ని పొందుకున్నావు. ఇక దేవుడు ఫలాన్ని ఇవ్వడు. దేవుడు ఫలాన్ని ఇవ్వడు ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. చాలాసార్లు మన సేవలో ఫలాన్ని మనుషుల ద్వారా పొందుకోవాలని ఆలోచిస్తుంటాం. కానీ ఈ ఫలాన్ని దేవుని ద్వారా నేను పొందుకోవాలని మనుషులకు కనబడకుండా ఉండాలి అని జాగ్రత్త పడేవారు ఎవరు? దేవాలయాలకు ఎన్నో వస్తువులు ఇస్తాం. పేర్లు రాసి మరీ ఇస్తాం. అంటే అక్కడ కనపడుతుంది కదా మన ఘనత. మరి ఈ పని చేసినందుకు దేవుడు మనకేం ప్రతిఫలాన్ని ఇవ్వాలి? ఇక్కడే మనం పొందుకున్నాం కదా. మనం చేసిన దానిని గురించి మాట్లాడాలి అని కోరుకుంటాం. ఇక్కడే ఒకరు మాట్లాడి మనల్ని ప్రశంసిస్తున్నారనుకోండి, ఫలాన్ని పొందుకున్నాం కదా. ఇక దేవుడు మనకేం ఫలాన్ని ఇవ్వాలి? ఇలా చాలా సందర్భాలలో జరుగుతుంది. ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో చివరిగా వందన సమర్పణ ఉంటుంది. అంటే ఆ కార్యక్రమము కొరకు కష్టపడిన వారందరికీ ఇదిగో వందనాలు చెప్పడానికి. నువ్వు చేశావు. ఆ సమక్షంలోనే అందరి ఎదుట నీకు వందనాలు తెలియజేశారు. అయిపోయింది. నువ్వు ఫలాన్ని పొందుకున్నావు. మరి దేవుడు ఇంకేం ఫలాన్ని ఇవ్వాలి? ఎందుకంటే నువ్వు ఘనతను పొందావు కదా. నువ్వు చేసిన దానికి ఇక్కడ ఫలాన్ని నువ్వు పొందుకున్నావు కదా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి మనసు పెట్టి మీరు ఆలోచించండి. వందన సమర్పణ జరిగేటప్పుడు పొరపాటున ఎవరైనా మన పేరు మర్చిపోయారనుకోండి, ఎంత బాధపడతాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడు నాకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఆయన నీతిమంతుల పునరుత్థానము నందు ఇంతకంటే ఎక్కువ ఫలము నాకు దొరుకుతుంది అన్న ఆలోచన చాలామందికి లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడే కష్టపడి జీతం తీసుకున్నట్లుగా మనం కూడా దేవుని కొరకు కష్టపడి ఇక్కడే జీతం తీసుకోవాలి అనుకుంటున్నాం. కానీ జీతం అనేది దేవుడు మనకివ్వాలి. దేవుడు మనకి ఎప్పుడు ఇవ్వాలని ఆలోచిస్తున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను సిద్ధపరిచిన జీతం. మీరు నా కొరకు భూమి మీద కష్టపడ్డారు, త్యాగం చేశారు, నా కొరకు పని చేశారు మీరు. ఇదిగో మీకివ్వవలసిన జీతము నా దగ్గర ఉంది, నేను తీసుకొని వస్తాను అన్నాడు ప్రియమైన వారలారా. ఆ జీతం ఎలా ఉంటుందో తెలుసా? మనం ఊహించనంత గొప్పగా ఉంటుంది ఆ జీతం ప్రియమైన దేవుని పిల్లలారా. మనం ఊహించం ప్రియమైన వారలారా. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎందుకంటే మీరు నా కొరకు చేశారు. ఆ ఫలాన్ని మీరు భూమి మీదనే పొందుకున్నారు. గొప్ప గొప్ప వారు అనిపించుకున్నారు. భక్తిపరులు అనిపించుకున్నారు. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా ఏమైనా? మేము నీ నామమున అద్భుతములు చెయ్యలేదంటే మీరే ఘనపరచబడ్డారు. మేము నీ నామమున మీరే ఘనపరచబడ్డారు. ఇది దేవుడు చేశారు అని నా పిల్లలకు నన్ను చూపించి నా ప్రజలను నా వైపు తిప్పారా? మీరే గొప్పవాళ్ళుగా కనబడ్డారు. మీరే నా స్థానాన్ని ఆక్రమించారు.
మీరు ఘనత పొందారు భూమి మీద. ఇక నేనివ్వడానికి ఏముంది? మీరు ఆల్రెడీ ఫలమును పొంది ఉన్నారు. అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండి అన్నాడు ప్రియమైన వారలారా. భూమి మీదనే మనం ఫలాన్ని పొందుకుంటే, ఇక దేవుడు మనకు ఫలాన్నివ్వడు. అందుకే మత్తయి సువార్తలో వారు ఫలమును పొందియున్నారు అన్నారు. ఇక దేవుడు మనకు ఫలాన్నివ్వడు ప్రియమైన వారలారా. నిజంగా ఈ భూమిపై ఫలాన్ని ఆశించకుండా దేవుని కొరకు మనం బ్రతికితే, దేవుడిచ్చే ఫలము కూడా ఎంత గొప్పగా ఉంటుందో మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయం 34. అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ప్రభువా, ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉన్నావు? ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉన్నావు? ఎప్పుడు మేము భోజనం పెట్టాము? మేము దాహాన్నిచ్చాము. మేము చూడవచ్చాము నిన్ను. మేమెప్పుడు బట్టలిచ్చావు నీకు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒకనికి చేసిదిరి గనక నాకును చేసినట్టే అన్నాడు. అంటే చేసిన వారు మర్చిపోయారు. కానీ దేవుడు మాత్రము పరలోకపు ఫలాన్ని వారికి ఇవ్వడానికి వారిని గుర్తుపెట్టుకున్నాడు ప్రేమన వారలారా. చూసారా? దేవుడిచ్చే ఫలము లోకము పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అన్నాడు ప్రియమైన వారలారా. ఎంత చక్కటి మాట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. శిష్యులు కూడా, ప్రభువా, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కదా, మాకేమి దొరుకును అన్నప్పుడు, ఇక్కడ ఏదో దొరుకుతుందని కాదు, ఆ తర్వాత కాలాలలో నిత్య జీవమును మీరు స్వతంత్రించుకొందురు అన్నాడు. మీరిప్పుడు కష్టపడుతున్నారు, కాదనటం లేదు. దీనికి ఫలం 100 రెట్లు పొందుదురు. ఎప్పుడు? మృతుల పునరుత్థానము జరిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మాటలన్నీ చదువుతున్నప్పుడు క్రైస్తవుడుగా ఈ భూమి మీద ఫలాన్ని ఆశించవచ్చా మనం? పదవియా? ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మనం దిగిపోవాలి, ఇంకొకరు రావాలి. ఎంతకాలం ఉంటుంది? నువ్వు చేసిన దానికి ఈ ఫలాన్ని నువ్వు కోరుకుంటే పదవి ఎంతకాలం ఉంటుంది? సన్మానమా? ఎంతకాలం ఉంటుంది చెప్పండి? దండ వేసి తీస్తాం. దండ వేయగానే మనమే తీసేస్తాం. శాలువ కప్పగానే వెంటనే ఆ శాలువతోనే ఉంటామా? వెంటనే తీసేస్తాం. నువ్వు చేసిన పనికి చిన్న ఫలాన్ని నువ్వు కోరుకున్నావు. కానీ దేవా, నీవు నాకు ప్రతిఫలం ఇవ్వు అని అడిగితే బాగుండు కదా ప్రేమన వారలారా. అలాగే గుర్తింపు, అలాగే ఘనత, అలాగే మన గురించి గొప్ప చెప్పటం. ఇదిగో పలానా ఆయన ఇంత గొప్పవాడు, ఇది చేశాడు, అది చేశాడు అని చెప్పటం ప్రేమన వారలారా. నువ్వు చేశావు, ఆ ఫలాన్ని అప్పుడే నువ్వు పొందుకున్నావు. అలాంటప్పుడు దేవుడు ఇక ఫలాన్ని ఇవ్వడు ప్రేమన వారలారా. క్రైస్తవుడిగా ఈ భూమి మీద ఫలాన్ని మనం ఆశించడానికి వీలు లేదు. మృతుల పునరుత్థానము జరిగినప్పుడు ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదికి వచ్చినప్పుడు ఇదిగో మనకివ్వవలసిన శాలరీ ఆయన దగ్గర ఉంది. మరి త్వరగా నాకు జీతం రావాలి అని నువ్వు కోరుకుంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు పరలోకం నుండి భూమి మీదికి రావాలి. మరి యేసుక్రీస్తు త్వరగా రావాలి అంటే మనం ఏం చేయాలి? ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. శాలరీ మనకు కావాలి అంటే యేసుక్రీస్తు రాకడ జరగాలి. యేసుక్రీస్తు రాకడ త్వరగా జరగాలి అంటే మనం ఖాళీగా కూర్చోకూడదు ప్రియమైన వారలారా. మనం ఖాళీగా కూర్చోకూడదు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకనూ సువార్తను సమాజంలోనికి తీసుకొని వెళ్ళి అందరికీ సువార్త ప్రకటించడానికి ఇదిగో మనం ఇంకా పనులలో ముందుకు వెళ్ళాలి ప్రియమైన వారలారా. అనేకులు దేవుని వార్తను తెలుసుకోవాలి. అనేకులు సువార్తను నమ్మి నిజంగా ఈ రాజ్య సువార్త అంతటా ప్రకటింపబడిందనుకోండి, యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు రాగానే ఏం చేస్తాడో తెలుసా? మనకు శాలరీ ఇస్తాడు, జీతము. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి అని. ఎడమవైపు వారు కూడా చాలామందున్నారు. ప్రభువా, ఎప్పుడూ నీవు ఆకలిగొని ఉండుట మేము చూచి నీకు పెట్టలేదు అంటున్నాడు. అల్పులైన నా సహోదరులకు మీరు ఒకనికిని చేయలేదు గనక, ఇదిగో నాకును మీరు చేయలేదు, వెళ్ళిపోండి. అంటే వాళ్ళు ఎలాంటి వారు అంటే, వారికి చేసేవారికే వారు చేశారు. ఇదిగో ఇతనికి చేస్తే మనకేం చేస్తాడు? మనకేం చెయ్యని వాడికి మనమెందుకు చెయ్యాలి అని చేయలేదు ప్రియమైన వారలారా. అంటే వారు చేసిన వారికే చేశారు గనుక వారు భూమి మీదనే ఫలము పొందుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడిచ్చే ఫలము చాలా పెద్దగా ఉంటుంది. ఒక పెద్దావిడ స్వీట్లు పంచుతుంది పిల్లలందరికీ. అందరూ తీసుకుంటున్నారు. చిన్నపిల్లవాడు మాత్రం తీసుకోవట్లేదు. మీరే నాకు పెట్టండి అన్నాడు. ఎందుకన్నాడో తెలుసు కదా! ఒరేయ్, ఎందుకన్నావురా అలా అంటే, నేను తీసుకుంటే అది నా చెయ్యి చిన్నది కొంచెం వస్తుంది. కానీ ఆంటీ ఇస్తే ఆ చెయ్యి పెద్దది నాకు ఎక్కువ వస్తుంది అనుకున్నాడు. ఒక పిల్లవాడికి అంత తెలివితేటలున్నప్పుడు, ఈ భూమి మీద మనం పొందుకునేది చాలా చిన్నది. దేవుడు మనకిచ్చేది చాలా గొప్పది ప్రియమైన వారలారా. ఈ చిన్నదాని కొరకు ఆ గొప్పదాన్ని పోగొట్టుకుందామా? ఇంకా మీరు ఆలోచించగలిగితే, ఇక్కడ ఏ ఫలాన్ని మనం పొందుకున్నా మరణించి ఆ ఫలాన్ని పోగొట్టుకోవటమే. కానీ మరణించి తిరిగి లేచిన తర్వాత దేవుడిచ్చే ఫలాన్ని, శాశ్వత కాలపు జీవాన్ని ఇక మనం పోగొట్టుకోం ప్రియమైన వారలారా. ఇప్పుడు చెప్పండి, ఫలం మనకు బ్రతికుండగా కావాలా? మరణించిన తర్వాత కావాలా? మనిషి ఇవ్వాలా? లేదంటే మహనీయుడైన యేసుక్రీస్తు మనకివ్వాలా? చెప్పండి ప్రియమైన వారలారా. ఒకవేళ మనిషి మనకు ఫలాన్నిస్తే మన కళ్ళ ముందున్నదే ఇవ్వగలడు. లేనిదేమి ఇవ్వగలడు? కానీ దేవుడు మనకు ఫలాన్నిస్తే కళ్ళ ముందు లేనిది, తానుంటున్న మహాలోకాన్ని మనకివ్వగలడు. మనిషి తనకున్న దాంట్లో ఇవ్వగలడు. తనకు లేనిది, తనదైనది నీకివ్వగలడా? మనిషి ఫలం మాటలతోనే సరిపెట్టేస్తాడు ప్రియమైన వారలారా. దేవుడు తానుంటున్న పరలోకాన్నే మనకిచ్చేస్తున్నాడు. తన సింహాసనము మీద మనల్ని కూర్చోబెడుతున్నాడు అంటే, ఇంతకంటే ఫలము మరేది ప్రియమైన దేవుని పిల్లలారా? మనకు గొప్ప ఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకే తొందరపడకూడదు. మన సేవకు, మన కష్టానికి మనం ఇక్కడే ప్రతిఫలాన్ని ఎప్పుడు ఆశించడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు ఎంత కష్టపడ్డాడో మనందరికీ తెలుసు. ఆయన ఫలాన్ని ఈ భూమి మీద ఆశించలేదు. రాజుగా చేయాలనుకున్నారు, సున్నితంగా తిరస్కరించాడు. ఎన్నో అద్భుతములు చేసినప్పుడు ఆయనను గొప్పగా ప్రశంసించాలనుకున్నారు, కానీ ఆయన పట్టించుకోలేదు. కానీ ప్రతిఫలం ఆయన మరణం తర్వాత చూడగలిగితే, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగునట్లు ఆయన ప్రభువుగా, ఆయన తండ్రి ఎంత గొప్ప చేశాడో చూసారా ఆయన్ని? ప్రతి వాని నోరు ఆయనను ప్రభువుగా ఒప్పుకోవాలి. ప్రతి వాని మోకాలు ఆయన నామమున వంగునట్లు అత్యున్నతమైన నామముగా ఆయనను మనకు చూపెడుతున్నాడు ప్రియమైన వారలారా. రక్షణ ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో లేదు, ఈ నామములోనే రక్షణ అన్నాడు ప్రియమైన వారలారా. ఎంత గొప్పవాడయ్యాడు యేసుక్రీస్తు. ఆయన భూమి మీదనే ఫలాన్ని ఆశించి ఉంటే పరలోకపు సింహాసనాన్ని పొందుకునేవాడు కాదు. ఈరోజు అందరూ ఆయనను రక్షకుడు అని పిలుచుకునే పరిస్థితి ఉండేది కాదు ప్రియమైన వారలారా. యేసుక్రీస్తు చిన్నదాన్ని కూడా ఆలోచించలేదు. పేతురు అంటున్నాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. నీకొకటియు, ఏలియాకొకటియు, మోషేకొకటియు పర్ణశాల కడతామన్నప్పుడు సున్నితంగా ఆయన తిరస్కరించాడు ప్రియమైన వారలారా. తండ్రిని మాత్రం అడుగుతున్నాడు, తండ్రి, నీ దగ్గర నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమను నాకివ్వు. నీవు నాకు ఫలాన్నిస్తే అది గొప్పగా ఉంటుంది అని తనను తాను తగ్గించుకొని శిలువ మరణములోనికి వెళ్ళి ఈరోజు గొప్పవాడయ్యాడు, రక్షకుడు అని ఆయనను మనం హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాం.
కాబట్టి మనం చేసే వాటికి దేవుడు ఫలాన్నివ్వాలి. అది యేసుక్రీస్తు ద్వారా మనకివ్వాలి. అది తొందరగా రావాలంటే ఇంకా కష్టపడితే ఈ రాజ్య సువార్త విస్తరించినప్పుడు యేసుక్రీస్తు వస్తాడు గనక ఫలాన్ని పొందుకుంటాం. ఇక్కడే ఫలాన్ని మనం పొందుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ మనకు ఉండకూడదు ప్రియమైన వారలారా. అది మన ఆత్మీయ జీవితాలకు క్షేమకరమైంది కానే కాదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలతో నాయన మమ్మల్ని అందరినీ నాయన ఆకట్టుకున్నారు. ఈ వాక్కులను నాయన మా హృదయములో నిలుపుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. శాశ్వత ప్రేమని కార్యక్రమాలను ఇంకా ముందుకు కొనసాగించగలిగే శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి. దీని కొరకు నాయన కష్టపడుతున్నా, దీని కొరకు నాయన సహాయాన్ని అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి తండ్రి. వారి పక్షాన నీ ఉండి నాయన నీ పిల్లల్ని ఇంకా బలముగా వాడుకొనుమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నా తండ్రి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన సహనాన్ని, ధైర్యాన్ని, ఉపాయాన్ని నాయన తండ్రి వారి కళ్ళ ముందు పెట్టండి నాయన తండ్రి. అదేవిధంగా నాయన పరీక్షలలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి విశ్వాసమందు స్థిరులై ఉండి అపవాదిని గెలవగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. సంతోషంతో ఉన్న నీ పిల్లలు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఇంకా నీకు దగ్గరయ్యే భాగ్యాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతున్నా తండ్రి. దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. చక్కటి నడిపింపును నాయన నీ పిల్లలందరికీ అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో శాంతి సమాధానాలను నిలుపుమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి, ఇప్పటి వరకు మీ సహాయానికై మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, కరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.